ఇంటికి రాబోయే పెద్ద కోడలు గుమ్మం దాటి లోపలికి వచ్చి 5 ముఖాలున్న దీపపు కుందెను వెలిగించాలమ్మా. అలాగే సిద్ధాంతి గారు. ఇక్కడే ఆగిపోయారే, పదండి. రామ్మ పెద్ద కోడలా. పెద్ద కోడల్ని నేను. నాకు నేనుగా అడిగేయాలా, లేదంటే దేవ ఏమైనా నా చెయ్యి పట్టుకుని నడుస్తాడా? ఇక్కడ ఆచారాలు ఎలా ఉంటాయో తెలియక అడుగుతున్నాను. జీవితాంతం నీ చేయి పట్టుకునే ఉంటాడు కదా నీలాంబరి, పర్లేదురా. పెళ్ళయిందని తెలిసాక కూడా దేవ దృష్టి పార్వతి మీదే ఉంది. దాన్ని నామరూపం లేకుండా చేస్తేనే నీ భార్యగా నేను అధికార ముద్ర వేయించుకోగలుగుతానని అర్థమైంది దేవా. సార్ పదండి, సార్ పదండి. రానిలంబరి. ఒక్క నిమిషం నాన్న. గడపకి పసుపు రాసి బియ్యం బెల్లం ఉన్న ఈ పాత్రను పెట్టాలి. పసుపు ఇవ్వండి. పార్వతి, అలా చూస్తూ నుంచున్నావేంటి? త్వరగా కానివ్వు. అవసరం లేదు. పార్వతి పసుపు కుంకుమలు ముట్టుకోవడానికి వీల్లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.